డిక్కీ ఓపెన్ చేయండి. తీయండి తీయండి. తొందరగా ఏదో చెప్పండి మేడం ప్లీజ్. మేడం, డిఎస్పి సార్. సారేంటి కదలట్లేదు? సార్ ఫుల్గా మందు కొట్టి పడుకున్నారు సార్. అవునా? లేదు, సార్ జాగింగ్ చేసుకుని ఉంటే ఏమొచ్చి కాల్చి దొబ్బింది. అనుమానం లేకుండా ముందు కూర్చోబెట్టుకొని తీసుకెళ్తున్నాం. సార్ డిస్టర్బ్ అవుతారు. సార్కి మీరేమవుతారు? ఫ్యాన్ సార్. కాదు సార్, డైహెడ్ ఫ్యాన్స్. డిక్కీ ఓపెన్ చేయండి. ఎమ్మెల్యే కారైనా ఎంపీ కారైనా ఓపెన్ చేయాల్సిందే. త్వరగా ఓపెన్ చేయండి. అమ్మయ్యా, చూసారా రిస్క్ చేసి ఎలా బయటపడ్డాము? నాకైతే పొచ్చబడింది మేడం. నాకు కూడా. మొత్తానికి బయటపడ్డాం. ఇక బ్యాంకాక్ ట్రిప్ మందే. చలో బ్యాంకాక్. బ్యాంకాక్ ట్రిప్ ఏంటి? తెలీదా బ్రో? డెడ్ బాడీని తీసుకెళ్తే మేడంకి 5 కోట్లు వస్తాయి. మేడంకి హెల్ప్ చేసినందుకు బ్యాంకాక్ ట్రిప్కి హెల్ప్ చేస్తా ఉంది. నా డ్రీమ్ ఫుల్ఫిల్ అయింది. ప్లీజ్ ఒక్కసారి వెళ్ళి బ్యాంకాక్ వెళ్ళి దొంగతనం చేయాలా? ప్లీజ్ మీ టీంలో చేర్చుకోరా ప్లీజ్ ప్లీజ్. సరే సరే, మా అల్లుడు ప్లేస్లో నువ్వు వద్దులే, ఓకేనా? థ్యాంక్ యూ. అల్లుడు పద. మేడం, మా డబ్బులు మాకు ఇస్తారు కదా? నేను మర్డర్లు చేస్తాను కానీ మోసాలు చెయ్యను. హైదరాబాద్ వెళ్ళాక మీ డబ్బులు మీకు ఇచ్చేస్తా. అయితే త్వరగా హైదరాబాద్ వెళ్ళిపోదాం. ఫస్ట్ వాడున్న లొకేషన్ దగ్గరికి వెళ్ళు. బాడీ కార్లో ఉంది. ఫోన్, కార్ కీస్. దిస్ ఈజ్ యువర్ మనీ. ఈ గ్యాంగ్ అంతా ఎవరు? నా పార్ట్నర్స్. క్రైమ్ పార్ట్నర్స్? ఎస్. వెరీ గుడ్.
సార్ చెప్పండి. 1 minute బస్వా. ఒక అమ్మాయిని 3 కుర్రోళ్ళని చంపాలి. 4 చంపాలంటే ఖర్చు అవుతుంది. డబ్బుల గురించి నువ్వు వరి అవ్వద్దు. రేపు ఉదయం కల్లా 5 కోట్లు నీకు అందుతాయి. 5 కోట్ల? ఇది నా 10 సంవత్సరాల కల బసవా. ఏ తప్పు జరగకూడదు. అందుకే ఈ పని నీకు అప్పచెప్తున్నాను. మీరు డీటెయిల్స్ పంపండి. రేపు సాయంత్రం కల్లా వాళ్ళ డెడ్ బాడీస్ మీ దగ్గర ఉంటాయి. మళ్ళీ చెప్తున్నా, వాళ్ళు మిస్ అవ్వకూడదు. నన్ను నమ్మండి సార్. ఐ ట్రస్ట్ యూ బసవా. అమ్మా, ఎలా ఉన్నావు? బాగున్నావా తల్లి? నమస్తే నమస్తే, కూర్చోండి. మమ్మీ మిస్ యూ మమ్మీ. అన్నట్టు వీళ్ళంతా నా ఫ్రెండ్స్. నీ ఆపరేషన్కి వీళ్ళే హెల్ప్ చేస్తున్నారు. చాలా మంచి వాళ్ళు. అవునంటీ, మేము చాలా మంచి వాళ్ళం. మంచి అమ్మాయి అంటే చూడండి, పెళ్లి చేసుకుంటాం. మాకు అసలు క్యాష్ ఫీలింగ్ కూడా లేదండి. దొంగిలించేస్తూ ఉంటాం అందరి మనసుల్ని. షటప్ గాయ్స్. అలా అంటావేంటమ్మా? ఇంటికి వచ్చిన గెస్ట్లని ఉండు, టీ పెట్టుకొని తీసుకొని వస్తా. వద్దు మమ్మీ, నేను వెళ్ళి తీసుకొస్తా. టైం అయింది మామా, ఫోనీ రే. ఎప్పుడు టైంకి రెడీగా ఉంటాడు. ఏం చేస్తూ ఉంటారు బాబు మీరంతా? బిజినెస్. స్పా బిజినెస్ ఆంటీ. ఇప్పుడు మా బ్రాంచ్ బ్యాంకాక్లో కూడా పెడదాం అనుకుంటున్నాం ఆంటీ. అందుకే బ్యాంకాక్ వెళ్తున్నాం. మీరంతా మాట్లాడుతూ ఉండండి, ఇప్పుడే పని చూసుకొని వస్తా. అలాగే ఆంటీ. ఇదేంటి ఇన్ని ప్రైజులు ఉన్నాయి? మటలు చేస్తే ప్రైజులు కూడా ఇస్తున్నారు ఈ మధ్య. నేను ఎన్ని దొంగతనాలు చేసినా పోలీసులు నా మెళ్ళొంచి కొట్టారు, కానీ ఒక్కడు కూడా మెళ్ళలేదు నాకు. అంటే మర్డర్స్ కూడా స్పోర్ట్స్ లో యాడ్ చేశారా? ఏమో. 30 పాలిటిక్స్. బ్యాంకాక్ వెళ్ళి ఎంజాయ్ చేయండి. మాది డబ్బులు ఇచ్చాను కదా అని ఇప్పుడే వెళ్ళిపోకండి. అమ్మ వంట చేస్తుంది, తినేసి రేపు మార్నింగ్ వెళ్ళండి. ఓకేనా? మేడం, ఐ హ్యావ్ వన్ స్మాల్ డౌట్. అబ్బో, ఇంగ్లీషు. కొంచెం తోడా లిటిల్ బిట్. సరే, డౌట్ ఏంటో చెప్పు. మేడం, మర్డర్లు చేస్తే మెడల్స్ ఇస్తారా మేడం? రే ఈడియట్స్, అవి రైఫిల్ షూట్లో వచ్చినవి. ఓ దట్టా. డిన్నర్ రెడీ అవ్వగానే పిలుస్తా. ఓ అందుకేనా పాయింట్ బ్లాక్ లో పెట్టి పర్ఫెక్ట్ కాల్చింది. కరెక్ట్. ఇది బ్రేకింగ్ న్యూస్. ఈ రోజు లిఫ్ట్ దిగుతుండగా ఎమ్మెల్యే గారిని గుర్తు తెలియని వ్యక్తి కాల్చి చంపాడు. దీనికి డీఎస్పీ గారు హంతకులను ఎలాగైనా పట్టుకుంటామని తెలియజేశారు. ఈ రోజు జరిగినటువంటి విషయం చాలా బాధాకరమైనది. హంతకుడు ఎవరైనా సరే 48 గంటల్లో పట్టుకుంటానని హామీ ఇస్తున్నాను. మామా, ఏం మా టీవీలో ఉన్నాడు? ఇదేలా అల్లుడు? అదే కదా, నిన్న నేను చంపిన వ్యక్తి ఈరోజు లైవ్లో ఎలా మాట్లాడుతున్నాడు? చనిపోయాడు కదా. మనం అనుకున్న దానికన్నా చాలా పెద్దదేదో జరగబోతుంది. మరి మా బ్యాంకాక్ ఫస్ట్ మీరు బ్యాంకాక్ వెళ్ళిరండి, తర్వాత చూద్దాం. హలో, అర్జెంటుగా మాట్లాడాలి. ఈ 3 కోతులు బ్యాంకాక్ వెళ్ళటానికి ముందు హెల్పింగ్లు, చేజింగ్లు, రేజింగ్లు, షూటింగ్లు, అబ్బోబోబోబో ఎన్నో. చివరి ఆఖరికి బ్యాంకాక్ బయలుదేరారు. మరి ఈ ప్రయాణంలో వీరికి ఎదురైన ట్విస్టులేంటి? వీళ్ళు బ్యాంకాక్ చేరుకున్నారా లేదా? నెక్స్ట్ సీజన్లో చూడండి.